అండి అందరికీ. వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐఓటీ కాన్సెప్ట్ చూద్దాము. అసలు ఐఓటీ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్, ఫీచర్స్, కాంపోనెంట్స్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఓకేనా? ఇది ఓవరాల్గా అన్నీ కలిపి 8 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. ఇది మీకు తెలుసు కదా, ఈ సబ్జెక్ట్ అనేది అందరికీ కామన్గా ఉందని. సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అందరికీ కామన్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఓటీ అంటే ఏంటి మైన్గా తెలుసుకుందాం. ఓకేనా? తర్వాత దాని గురించి డీటెయిల్గా మిగతా వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓటీ పేర్లోనే ఉంది. ఫస్ట్ ఐఓటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇంటర్నెట్ ప్లస్ థింగ్స్ ఈక్వల్ టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీన్ని సింపుల్గా ఐఓటీ అంటారు. ఓకేనా? అసలు ఐఓటీ అనే టర్మ్ని ఫస్ట్ టైం ఎవరు యూజ్ చేశారు అంటే కెవిన్ ఆస్టన్ అని. ఈయన 1999లో ఈ ఐఓటీ అనే టర్మ్ని యూజ్ చేశారు. తర్వాత అసలు ఈ ఐఓటీ అంటే ఏంటి ఆ సిస్టమ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడ్వాన్స్డ్ ఆటోమేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది కదా, అలా డెవలప్ అయిన అడ్వాన్స్ వర్షనే ఈ ఐఓటీ అండి. ఇది దేన్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్స్, నెట్వర్కింగ్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి కదా, క్లౌడ్ మెసేజింగ్, వీటన్ని యూజ్ చేసి మొత్తం ఒక ప్రోడక్ట్ కానీ ఒక సిస్టమ్ కానీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు డెఫినేషన్, అసలు ఐఓటీ అంటే డెఫినేషన్ ఏమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ఐఓటీ అంటే ద సిస్టమ్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ దట్ కనెక్ట్స్ టు ద ఇంటర్నెట్ వయా సెన్సర్. అంటే ఏవైనా సరే ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ వరల్డ్ మొత్తం ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ కదా, ఓన్లీ మీకు మాకు మాత్రమే రాదు కదా, మొత్తం వరల్డ్ ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. అది దేని ద్వారా ప్రొవైడ్ చేస్తుందంట ఇంటర్నెట్ అనేది? సెన్సర్. అంటే సెన్సర్ని ఉపయోగించి ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఒక డివైస్ కానీ ఒక సిస్టమ్ కానీ వర్క్ అయ్యేలా చేయడమే ఐఓటీ. అర్థమైందా? ఇది ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అంటే కెవిన్ ఆస్టన్ అనే అతను ఈ డెఫినేషన్ అనేది చెప్పాడనమాట. ఇంకా మిగతా డెఫినేషన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇది ఎక్కువగా మైన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మీకు అడగాలంటే కింద ఇంకో డెఫినేషన్ కూడా ఇచ్చాను. ఏమని? ద జైంట్ నెట్వర్క్ ఆఫ్ కనెక్టెడ్ థింగ్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ పీపుల్ బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్ అండ్ థింగ్స్. అంటే ఇది ఒక జైంట్ నెట్వర్క్ అంతే కదా. జైంట్ అంటే ఏంటి? పెద్ద నెట్వర్క్ కదా. అంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, అది బిట్వీన్ 2 పర్సన్స్ అన్నా అవ్వచ్చు, లేదా ఒక పీపుల్స్ థింగ్స్ కన్నా అవ్వచ్చు, లేదా థింగ్స్ మొత్తం కలిపి నెట్వర్క్ని ఐఓటీ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఐఓటీ డెఫినేషన్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఫీచర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఐఓటీలో మెయిన్గా ఫీచర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ, అనలైజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ఐఓటీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా, ఐఓటీ ప్లాట్ఫామ్ ఏదైనా తీసుకోండి, సర్వర్ కానీ క్లౌడ్ కానీ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కమ్యూనికేషన్ కోసం మనం సర్వర్ కానీ క్లౌడ్ కానీ తీసుకున్నాం. ఆ రెండింటికి మధ్య ప్రాపర్ కనెక్షన్ అనేది ఉంటుంది కదా, దాన్నే కనెక్టివిటీ అంటారు. సెకండ్ది ఏంటి? అనలైజింగ్ అంటే ఏదైనా సరే నువ్వు ఏ డివైస్కైనా కనెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకు రియల్ టైమ్ రిజల్ట్స్ ఇస్తుంది కదా, దాన్ని అనలైజింగ్ అంటాం. అంటే మనం ఏదైతే డేటా అనేది కలెక్ట్ అయిందో ఆ డేటాని మనకు అప్రాప్రియేట్గా చూపిస్తుంది అనమాట, దాన్ని అనలైజింగ్ అంటాం. థర్డ్ది ఏంటి? ఇంటిగ్రేటింగ్ చేయడం వల్ల ఏం యూజ్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ మోడల్స్ అనేది యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఇంటిగ్రేటింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, మొత్తం ఏఐ టెక్నాలజీని. మేబీ ఫ్యూచర్లో కూడా ఏఐ టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? అదేం చేస్తుంది? మనకి జరిగే థింగ్స్ అనేది స్మార్ట్గా, ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ హెల్త్ అనే మనందరూ ఈ ఐఓటీలో అప్లికేషన్స్లో నేర్చుకుంటాం కదా. ఈ ఏఐని ఉపయోగించి మనము డేటా కలెక్షన్ కానీ, అల్గారిథమ్స్, నెట్వర్క్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ సెన్సింగ్. అసలు మనం ఇంటర్నెట్ వయా సెన్సర్ అండ్ డెఫినేషన్లో చూసాం కదా, ఈ సెన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఐఓటీలో. ఇది ఏం చేస్తుంది? ఏదైనా సరే ఎక్కువ ఎన్వైర్మెంటల్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ తగ్గట్టు ఇది డిటెక్ట్ చేసి డేటాని జనరేట్ చేస్తుంది. ఇది సెన్సింగ్ అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ అనేది తెలుసు కదా, మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఈ సెక్యూరిటీ వల్లనే కదా మనకి అంటే మన డేటాని సెక్యూరిటీగా ఉండాలి. తర్వాత యాక్టివ్ ఎంగేజ్మెంట్, ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఇది మనకి యూజర్ యూటిలిటీ కోసం ఇది యూజ్ చేస్తారు. ఇది ఒకవేళ ఈ ఎండ్ టు ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేదనుకో, మొత్తం సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కానీ టెక్నాలజీ అని తీసుకున్నాం అనుకో, ఒకదానికి ఒకటి చేసే అరేంజ్మెంట్ని యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటాం. ఇదేమి ఒక కొత్త ప్లాట్ఫామ్ని ఒక యాక్టివ్ కంటెంట్కి కానీ ప్రొడ్యూస్ కానీ ఇస్తుంది అనమాట.
ఇంకంతే కదా, అర్థమైనవి ఫీచర్స్. నెక్స్ట్ మనం కాంపోనెంట్స్ గురించి చూసుకుందాం. అదే ఒక కాంపోనెంట్స్. ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఐఓటీ మెయిన్గా చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓటీ సాఫ్ట్వేర్ అని, ఐఓటీ హార్డ్వేర్, ఐఓటీ టెక్నాలజీ అండ్ ప్రోటోకాల్స్. అంటే ఒక ఐఓటీలో ఏమేమి పార్ట్స్ అని, కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ పార్ట్సే కదా. ఫస్ట్ హార్డ్వేర్లో చూసుకున్నట్టయితే సెన్సార్స్, చిప్స్, యాక్చువేటర్స్, స్టాండర్డ్ డివైజెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఐఓటీ సాఫ్ట్వేర్లో అంటే డేటా కలెక్షను, డేటా ఇంటిగ్రేషన్, రియల్ టైమ్ అనాలిటిక్స్, అప్లికేషన్ అండ్ ప్రాసెస్ ఎక్స్టెన్షన్. ఇవి సాఫ్ట్వేర్లో పార్ట్స్, ఇవి హార్డ్వేర్లో పార్ట్స్. మీకు ఆల్రెడీ ఇంకా సెన్సార్స్ అంటే తెలుసు, నేను ఇంతకుముందు చెప్పాను. ఐఓటీలో చాలా ఇంపార్టెంట్ ఈ సెన్సార్స్. ఇవేం చేస్తాయి అంటే డేటాని ఫెచ్ చేస్తాయి అంతే. అంటే నేను సింపుల్గా చెప్తున్నా, 3 మార్క్సే కదా అడిగేది ఒకసారి కాంపోనెంట్స్ అన్ని సపరేట్గా అడిగితే. ఇంకా ఆల్రెడీ మీకు సెన్సార్స్ అంటే ఐడియా ఉంటుంది. ఇంక చిప్స్ అంటే తెలుసు, ఇవి ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. మొత్తం ఇప్పుడు సిపియూని చిన్న చిప్గా ఫ్యాబ్రికేట్ చేస్తున్నాం కదా అది. ఇంకా యాక్చువేటర్స్ అంటే సేమ్ ఎగ్జాక్ట్ రివర్స్ ఆపరేషన్ ఆఫ్ సెన్సార్స్. ఇంకా స్టాండర్డ్ డివైజెస్ అంటే డెస్క్టాప్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి కదా, వీటిని స్టాండర్డ్ డివైజెస్ అంటాం. ఇంకా నెక్స్ట్ ఐఓటీ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో నేమ్స్ బట్టి తెలిసిపోతుంది, అంటే అది ఏం వర్క్ చేస్తుంది. డేటా కలెక్షన్, అది డేటా అనేది కలెక్ట్ చేస్తుంది వేరియస్ సోర్సెస్ నుంచి. తర్వాత డివైస్ ఇంటిగ్రేషన్, అంటే ఇంతకుముందు ఇంటిగ్రేషన్ అంటే చెప్పాం కదా, మనకి ఐఓటీ సిస్టమ్స్ అనేవి ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. ఇంకా అంతే. నెక్స్ట్ రియల్ టైమ్ అనాలిటిక్స్ అంటే మనకు అసలు ఇది రియల్ టైమ్ అనాలిసిస్ ఇస్తుంది, అప్పుడప్పుడు ప్రాసెస్ చేసి ఇది రియల్ టైమ్ అనాలిటిక్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఇదంతా మొత్తం ఐఓటీ కదా, దాంట్లో సాఫ్ట్వేర్లో మన పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. తర్వాత అప్లికేషన్ అండ్ ప్రాసెస్ ఎక్స్టెన్షన్ అంటే మనకి ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా డేటా కలెక్షన్ కానీ, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కానీ, ఇంకా అది ఫాస్ట్గా చేయడానికి ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట. ఇది దీంట్లో ఉన్న పార్ట్స్. ఇంకా తర్వాత ఐఓటీ టెక్నాలజీ అండ్ ప్రోటోకాల్స్ అంటే అసలు ఐఓటీలో ఏ టెక్నాలజీ యూస్ చేస్తున్నాము. ప్రోటోకాల్స్ ఉంటాయి, సిఎస్సి వాళ్ళకి ఇంకా బాగా ఐడియా ఉంటుంది. అంటే ప్రోటోకాల్స్ అంటే ఏం లేదండి, సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సెండర్ రిసీవర్ ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో మీడియం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రోటోకాల్స్ లేకపోతే అసలు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఏది పంపించాలి, ఏది రిసీవ్ చేసుకోవాలి తెలియదు కదా. సో అలా ఏది పంపించాలి, ఏది రిసీవ్, దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ కదా. సో అలా ప్రోటోకాల్స్, ఈ ప్రోటోకాల్స్ అనేవి ఏమేమి యూజ్ చేస్తాము. వైర్ అంటే ఇప్పుడు చాలా ట్రాన్స్మిషన్ మీడియంస్ కొన్నేమో, ఇంతకుముందేమో మనము విత్ వైర్స్తో ట్రాన్స్మిట్ చేస్తుంటాం కదా, ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీ వచ్చింది. సో దాంట్లో వైర్లెస్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామా, బ్లూటూత్, ఇవన్నీ కొన్ని ఉంటాయి, రేడియో ప్రోటోకాల్స్ అవి ఇవి. సో దాన్ని బేస్ చేసుకొని ఐఓటీ టెక్నాలజీ అండ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఇది అర్థమైందా కాంపోనెంట్స్ ఆఫ్ ఐఓటీ. ఇప్పుడు మనము అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ చూద్దాము. అప్లికేషన్ ఆఫ్ ఐఓటీ అంటే ఐఓటీ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అని. ప్రెజెంట్ అయితే స్మార్ట్ హోమ్స్ అని, స్మార్ట్ సిటీస్, సెల్ఫ్ డ్రైవన్ కార్స్, ఐఓటీ రిటైల్ షాప్స్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్, ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్, వేరియబుల్ స్మార్ట్ గ్రిడ్స్, ఎన్ఎఫ్సి పేమెంట్, టెలిహెల్త్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు నాకు తెలిసి దీంట్లో మీకు బాగా ఐడియా ఉండేది అయితే సెల్ఫ్ డ్రైవెన్ కార్స్, ఎందుకంటే ఆటోమేటిక్గా అవంతకవే వితౌట్ డ్రైవర్ అవే డ్రైవ్ చేస్తాయి. ఇంకా టెలిహెల్త్ అంతే, అంటే మనం ఇక్కడే ఉండి ఎక్కడో అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతో కూడా త్రూ ఇంటరాక్ట్ అవుతుంది, దాన్నే టెలిహెల్త్ అంటాము. ఇంకా పేమెంట్స్, ఇంకా స్మార్ట్ గ్రిడ్స్, వాటర్ ట్యాంక్ లెవెల్, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఐఓటీ వల్ల అడ్వాంటేజెస్ ఏమి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, మినిమైజ్ హ్యూమన్ ఎఫర్ట్. అంటే హ్యూమన్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఆటోమేటిక్గా అన్ని మిషన్స్ అన్నీ అవి చేస్తే మనకి హ్యూమన్స్కి ఎఫెక్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. తర్వాత ఇదేంటి, సేవ్ టైమింగ్, అంటే టైంని సేవ్ చేసుకుంటాం, అంతే కదా. అంటే 1 అవర్ జరగాల్సిన పని ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. తర్వాత ఎన్హాన్స్డ్ డేటా కలెక్షన్ స్పీడ్గా ఉంటుంది. ఇంప్రూవ్ సెక్యూరిటీ, ఎఫిషియంట్ ఆపరేషన్ మేనేజ్మెంట్, ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్, బెటర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ అసెట్స్. తెలుసు కదా, అంటే మనకున్న ప్రతి రిసోర్స్ని అసెట్స్ని ఉపయోగించి మనకి బెటర్ యూజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ తర్వాత డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాము. డిసడ్వాంటేజెస్, ఇందాక సెక్యూరిటీలో అడ్వాంటేజ్ చెప్పారు, ఇప్పుడు ఇట్లా అంటున్నారు కదా. సెక్యూరిటీ అనేది ఎంతవరకు ఉంటుంది, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనేది ఎట్లయినా ఐఓటీలో తక్కువే. తర్వాత నేచర్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉండదు. నెక్స్ట్ పవర్ సప్లై అండ్ నెట్వర్క్ డిపెండెన్స్, అంటే నెట్వర్క్ మీద ఆధారపడి వర్క్ అవుతుంది. ఇంకా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అనమాట ఐఓటీలో. మీకు ఇంతకుముందు ఆల్రెడీ నేను 8 మార్క్స్ క్వశ్చన్ స్మార్ట్ హెల్త్ అవి చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకి యాక్చువల్గా అయితే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఐఓటీలో, కాకపోతే ఇదేమి ఒక్కదాన్ని ఒక డివైస్ ఇంకో దాంతో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల
ఈ ప్రాసెస్ జరిగే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. అదే ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఇంకా కాంప్లెక్సిటీ ఇన్ నేచర్ అంటే మనం ఏదైనా సరే ఒకటి డెవలప్ చేసేటప్పుడు కానీ, మెయింటైన్ చేసేటప్పుడు కానీ టెక్నాలజీకి సఫిస్టికేటెడ్‌గా ఉండాలి. అప్పుడే మనకి ఇది కాంప్లికేషన్ ఇష్యూస్ అనేవి రావు. సో, కాంప్లికేషన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అదొక డిసడ్వాంటేజెస్. ఇంకా ఐఓటీలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా! సెక్యూరిటీ అనేది డిసడ్వాంటేజెస్ అని. ఎందుకంటే ఐఓటీ సిస్టమ్ అనేది ఒకటొకటి ఇంటర్ కనెక్ట్ అవ్వాలి కదా! ఒక ఇంటర్నెట్ ద్వారా. అలాంటప్పుడు ఏం జరుగుతది? కొంచెం ఎనీ సెక్యూరిటీ మెజర్స్ కానీ అది ఎట్లా తీయొచ్చు అంటే సైబర్ అటాక్స్ అంటున్నాం కదా! సైబర్ అటాక్స్ జరగడానికి రీజన్ ఈ సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువగా ఉండకపోవడం. ఇంకా ప్రైవసీ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ యాసెప్ట్ కదా ఐఓటీలో. ఇది కొన్ని ప్రైవసీ ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తుంది. అంటే అసలు ఆ యూజర్ అనే అతను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా అతని పర్సనల్ డేటా అంతా మొత్తం హ్యాకర్స్ అనేది హ్యాక్ చేయొచ్చు. అందువల్ల ఇది డిసడ్వాంటేజెస్ అండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.